నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 10వ శ్లోకము. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. సో భగవానుడు అర్జునుడికి కర్మ యొక్క ఇంపార్టెన్స్, కర్మయోగం యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఇప్పుడు యజ్ఞాలు చెప్తున్నారు. యజ్ఞం కోసమే నువ్వు కర్మ చేయ అర్జున, అంటే యు డూ యువర్ వర్క్ యాజ్ ఎ సాక్రిఫైస్ అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. సో ఈ కల్పము మొదట్లో బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు యజ్ఞాలతో సహా సృష్టించి సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి, ఇట్లా యజ్ఞాలతో సహా మనుషుల్ని సృష్టించి వాళ్ళతో ఇలా అన్నారట. ఉవాచ పురోవాచ ప్రజాపతి, ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. ఏమన్నారు? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. అంటే ఈ యజ్ఞాల ద్వారా మీరు వృద్ధి చెందుతారు. ఈ యజ్ఞాలు మీకు కామధేనువులాగా మీ కోరికలన్నీ తీరుస్తాయి అని చెప్పి యజ్ఞాల యొక్క ఇంపార్టెన్స్ అంటే ఈ సృష్టి ఆరంభం నుంచే యజ్ఞాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే మనిషిగా పుట్టినందుకు మనము సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్ మనకి. రాదర్ దెన్ సెల్ఫ్లెస్గా పనిచేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ అనాది కాలంగా ఇది వస్తోంది, ఇది ఇవాళ నేను నీకు చెప్తున్నది కాదు అర్జున. అంటే ఒక పనిని యజ్ఞంలాగా చేయడం అనేది బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించినప్పుడే యజ్ఞాలని కూడా సృష్టించాడు. అంటే ఈ సెల్ఫ్లెస్గా మనము సమాజానికి, నేచర్కి ఇవ్వడం మన డ్యూటీ. సో యు డూ యువర్ వర్క్ యాజ్ ఎ సాక్రిఫైస్ అని చెప్పి భగవానుడు చెప్పడం కోసం, సృష్టి నుంచి ఆది నుంచి ఉంది అని చెప్పడం కోసం బ్రహ్మదేవుడు ఇట్లా యజ్ఞాలతో సహా మనిషిని సృష్టించారు అని చెప్పి చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.